ఈరోజు ట్రిపుల్ సంస్థను స్థాపించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా డైరెక్టర్లందరితో, మా కుటుంబంతో, మా ట్రిపుల్ ఫ్యామిలీతో 100 రోజులు ఫంక్షన్ నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ట్రిపుల్ లో సక్సెస్ లో మా ప్రతి ఒక్క మహిళ, మా ప్రతి ఒక్క మా సోదరుడు, మా ప్రతి ఒక్క డైరెక్టర్ కృషి పట్టుదల. ఈ రోజు డైరెక్టర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కొత్తగా ఈ రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఏదో కంపెనీలో అత్యద్భుతంగా సక్సెస్ అయ్యి ఆ కంపెనీల్లో సరిగ్గా పెన్షన్లు అందుబాటు లేక, కమిషన్లు సరిగా ఇవ్వక ఈ రోజు చాలా ఇబ్బందులు అయ్యి వాళ్ళ కుటుంబంలో ఈ రోజు ఈ రంగాన్ని నమ్ముకొని ఎంతో కొంత లగ్జరీగా బతుకుతున్నటువంటి కుటుంబాల్లో ఈ రోజు రియల్ ఎస్టేట్ లో వచ్చినటువంటి మార్పుల కారణంగా వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు వాళ్ళని మేము ఒక్కసారి ఆదరించగానే వాళ్ళు మా కంపెనీకి వచ్చి ఆదరించి మా ఎన్నంటే ఉండి ఈ రోజు మా కృషిలో, మా ముందు చూపులో, ఈ రోజు మా ఎదుగుదలలో పూర్తిగా ఈ రోజు మీ అందరి సహకారం వలనే ఈ రోజు ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు రియల్ ఎస్టేట్ అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్నిటికంటే అతిపెద్ద రంగం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే. చీకటని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రంగం ఏదన్నా ఉందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగమే. ఈ రోజు బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, డిగ్రీలు చదివి కూడా ఈ రోజు నిరుద్యోగంతో ఈ రోజు ఉద్యోగ అవకాశాలు రాక ఈ రోజు పెట్రోల్ బంకుల్లో, షాపింగ్ మాల్స్ లో, చిన్న చిన్న ఆఫీసుల్లో చిన్న చిన్న పనులు చేసుకుని ఉద్యోగాలు నిర్వహిస్తూ ఈ రోజు పూర్తిగా చదువుకున్నాక కూడా ఏ ఉద్యోగం దొరకకపోతే చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఆర్థికంగా ఎదిగి ఈ రోజు అద్భుతమైన స్థాయిలో ఉన్నటువంటి రంగంగా ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంగా ఉంది. చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే రియల్ ఎస్టేట్ అదేదో బ్రోకరేజం అనేటువంటి పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ అంటే బ్రోకరేజం కాదు, ప్రొఫెషనలిజం. చాలా పద్ధతిగా, నీతిగా, నిజాయితీతో, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా సంపాదించుకునే రంగం ఏదన్నా ఉందంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగమే. ఈ రోజు రియల్ ఎస్టేట్ అంటే, రియల్ అంటే నిజమైన, ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి, ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్మి పెడుతున్నా, ఇతరులకు ఇప్పిస్తున్న భావనతో వ్యాపారం చేస్తే మనం 100% కూడా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంది. ఒక ఇతరులకి మంచి చేస్తున్నా, నేను ఇతరులకు ఒక మంచి స్థిరాస్తి ప్లాట్ ఇప్పిస్తున్నాను, తద్వారా వాళ్ళకి కొండంత లాభం వస్తే నాకు గోరంత లాభం వస్తుంది అనే ఆలోచనతో మనం ఈ రంగంలో నిలబడితే, ఈ రంగంలో బలంగా పోరాడితే ఖచ్చితంగా 100కి 100% కూడా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంది. ఈ రోజు మనం కొంతమంది అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ లో ఏదో బ్రోకరేజం లో ఏదో కమిషన్ కోసం చేస్తున్నారు అనే ఆలోచన ఉంది. వాళ్ళకు ఒక మంచి అద్భుతమైన ప్రాపర్టీ ఇప్పించి భవిష్యత్తులో వాళ్ళని కోటీశ్వరులుగా దిద్దేటువంటి బహుత్తరమైన అవకాశం వచ్చినటువంటి మనకి భగవంతుడు మనకి వాళ్ళని తీర్చిదిద్దే అవకాశం మనందరికీ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు మన గొప్ప రంగంలో ఉన్నటువంటి ఆత్మ గౌరవంతో మనందరం కూడా బతకాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ రంగంలో ఈ ట్రిపుల్ ఆర్ అభివృద్ధిలో, ఈ ట్రిపుల్ ఆర్ ఏర్పడటంలో కీలక పాత్ర వహించినటువంటి మా ఊడుగు రమేష్ అన్న చాలా చోట్ల మేము చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాము, పార్ట్నర్షిప్లు చేశాము, చాలా నిజాయితీతో, నిబద్ధతతో పనిచేశాము. ఆయన మా జీవితాల్లో మాకు ఇబ్బందులు ఎదురైనాయి, మేము నష్టపోయాము. కాబట్టి మనం కూడా చాలా మంది కస్టమర్లు జీపీ లెవెట్ల పేరుతో, మొక్కల వెంచర్ల పేరుతో, ఆ మొక్కల వెంచర్లు ఎక్కడో అడవుల్లో ఉంటాయి, ఆ మొక్కల వెంచర్లు అమ్ముకుంటే లక్షల రూపాయలు వస్తాయని చెప్పేసి కస్టమర్లను దోచుకుంటే, కస్టమర్లకు ప్లాట్లు ఇప్పిస్తే ఆ కస్టమర్ ఈ రోజు వాళ్ళ ఇంట్లో బిడ్డ పిల్లలు వచ్చి ఆ ప్లాట్ అమ్ముదామంటే కొనేటువంటి పరిస్థితి లేదు. ఆ బిడ్డకి కట్నం కింద ఆ ప్లాట్ ఇద్దామంటే ఆ ప్లాట్లు మా గొంతు అడవులు ఉన్నట్టే ఉన్నాయి, అందులో రోడ్లు లేవు, రాళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అటువంటి ప్లాట్ మాకు వద్దు అంటే వలవల ఆ తండ్రి పడుతున్నటువంటి బాధను చూసాము. ఆ తండ్రి ఆఖరికి ఎక్కడ కుదవబెడదామన్నా కుదవబెట్టినటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ బ్యాంకు లోన్ పెట్టి తెచ్చుకుందామన్నా తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఎంతకో అంతకు అమ్ముదామన్నా కానీ ఆ మొక్కల వెంచర్లో ప్లాట్ కొనేటువంటి కస్టమర్ ఈ రోజు లేడు. కాబట్టి ఈ రోజు కస్టమర్లు విపరీతంగా లాస్ పోయారు. అంతేకాకుండా జీపీ లేఅవుట్లు ఆగిపోయినాయి, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి చెప్పేసి 2 ఏళ్ళు ఈ రోజు కస్టమర్లకు రిజిస్ట్రేషన్లు చేయకపోతే ఆ కస్టమర్లు పడుతున్నట్టు బాధను చూసాము. ఆ కస్టమర్లకి ఏజెంట్ల రూపంలో, మార్కెటింగ్ రూపంలో ఈ రోజు డైరెక్టర్లుగా, ఏజెంట్ మిత్రులుగా ఒక మంచి చేద్దామని చెప్పేసి ఆ ప్లాట్ ఇప్పిస్తే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకపోతే కస్టమర్ వచ్చి ఏజెంట్ చెడతాడు, ఏజెంట్ వచ్చి డైరెక్టర్ అడుగుతాడు. ఈ ముగ్గురు ఇబ్బంది పడతా ఉంటే డబ్బులు దొరికినటువంటి కంపెనీ వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి ఇవన్నింటినీ అధిగమించి ఈ రోజు కస్టమరే దేవుడు. ఈ రోజు కస్టమర్ తినకుండా
తన పిల్లల భవిష్యత్ కోసం రూపాయి కూడబెట్టి ఫంక్షన్ల కాడ కాంప్రమైజ్ అయ్యి, స్కూల్ ఫీజుల కాడ కాంప్రమైజ్ అయ్యి, టూర్ల కాడ కాంప్రమైజ్ అయ్యి, నా పిల్లకి నా బిడ్డకి నా కొడుకు భవిష్యత్తులో ఒక మంచి స్థిరాస్తి ఉండాలి, ఒక ప్లాట్ ఉండాలి, ఆ ప్లాట్ అద్భుతమైనటువంటి ప్లేస్ లో ఉండాలి, నా కొడుకు హ్యాపీగా బతకాలని చెప్పేసి వీళ్ళకి వడ్డీలకి ఇచ్చి కుప్ప చేసి ఒక ప్లాట్ కొంటే ఆ ప్లాట్ లో లాభం రాకపోతే ఆ పాపం మనకు తెలవగానే ఇటువంటి సంకల్పం నుంచి ఈరోజు ట్రిపుల్ వచ్చింది. కాబట్టి ఈరోజు ట్రిపుల్ లో తప్పు జరగదు. ఈ ట్రిపుల్ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు నష్టపోరు. ఈ రోజు మనం ఒకటే నమ్మాము, ట్రిపుల్ ఒకటే నమ్మింది. ఈ రంగంలో ముందుకు పోవాలంటే, ఈ రంగంలో బలంగా నిలబడాలంటే ఒక రిపీట్ కస్టమర్ ద్వారానే మనం నిలబడగలం, ఒక రిఫరెన్స్ ద్వారానే నిలబడగలం. ఒక అద్భుతమైన కస్టమర్ కి ఆర్థికంగా ఒక మధ్యతరగతి ఉన్న కస్టమర్ కి ఒక మంచి అద్భుతమైనటువంటి లొకేషన్ లో అద్భుతమైన ప్లాట్ ఇప్పిస్తే ఆయనకి భవిష్యత్తులో ఆయనకి మంచి జరిగితే ఆయన రాబోయే 10 ఏళ్లలో మన దగ్గర 10 ప్లాట్లు కొంటాడు అనేటువంటి సిద్ధాంతంతో ఈరోజు ట్రిపుల్ కంపెనీ ఏర్పడింది. కాబట్టి ఈ ట్రిపుల్ ఎప్పుడు ముందుకే పోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు. ఎప్పుడు కస్టమర్ బేస్ లోనే ఆలోచిస్తాము, కస్టమర్ గురించే ముందు చూపులో ఉంటాం మేము. కస్టమర్ మంచిగా ఉంటేనే మనం ముందుకు పోగలం, కస్టమర్ దీవెనలు ఉంటేనే మన కంపెనీ నిలబడుతుంది, కస్టమర్ దీవెనలు ఉంటేనే మీ మార్కెటింగ్ లో మీరు ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండగలరు అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ట్రిపుల్ ఏర్పడింది. ఈ రోజు చాలా మంది ఈ రంగంలో వందల వేల ప్లాట్లు అమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. కోలా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు 1000 నుంచి 1500 ప్లాట్లు అమ్మిండు. అయినా కానీ ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉండకపోవడానికి కారణం ఆయన ఎంచుకున్నటువంటి ఆ వెంచర్లు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. అంత అద్భుతమైన తెలివితేటలుండి, అంత స్కిల్స్ ఉండి కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు విని కస్టమర్లకు పాపం ఏ ఒక సైట్లు ఇప్పించడం వల్ల ఈ రోజు ఆ కస్టమర్లను మళ్ళీ మందులు ఇచ్చినా గానీ భలే మంచి పని చేసిన లేవా, నువ్వు భలే ప్లాట్ ఇప్పించినావు, నీ వల్ల నీ లాస్ పోయినా అని చెప్పేసి ముఖం మీద చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మార్కెటింగ్ మిత్రులందరూ కూడా చాలా కంపెనీల మీద డిపెండ్ అయ్యి వాళ్ళు అత్యున్న స్థాయికి ఎదగలేకపోయి ఈ రోజు నష్టపోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు మిత్రులారా, మీరు అందరూ కూడా గమనించండి, మహిళల ద్వారా అందరూ కూడా డైరెక్టర్లారా అందరూ గమనించండి. ట్రిపుల్ లో కష్టపడ్డ ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా భవిష్యత్తు ఉంటుంది, 100% భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మీ కాళ్ళ మీద మీరే నిజాయితీగా నిబద్ధతగా నిలబడేటువంటి భరోసాని ట్రిపుల్ ఇస్తుంది. ట్రిపుల్ ఎప్పుడైనా కానీ ఒక ప్లాట్ అమ్ముతుందంటే అది ఒక మంచి లొకేషన్ లో అద్భుతమైన డెవలప్మెంట్ ఉన్నటువంటి వెంచర్ లో ప్లాట్ అమ్ముతుంది. అంతేకాకుండా పక్క వెంచర్లలో కనీసం 2000 నుంచి 3000 రూపాయలు తక్కువ ఉండే విధంగా ఈ రోజు ట్రిపుల్ ప్లాట్లు అమ్మటం జరుగుతూ ఉంది. ఈ రోజు మీ అందరం ఒక బలమైన యాజమాన్యంగా ఈ రోజు కస్టమర్ బేస్ లోనే ఆలోచన చేస్తున్నాము. మరి నమ్ముకొని ఇంతమంది టీం వచ్చారు. ఈ టీం అందరూ కూడా మన కాడ నిలబడాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఈ రంగంలో సక్సెస్ కావాలంటే ఇప్పుడు ఖమ్మం మొత్తం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మొత్తం డెడ్ అయింది. అయినా వ్యాపారం జరగాలంటే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఈ రోజు కస్టమర్ చాలా తెలివి మీరిండు. కస్టమర్ ఎవరు, మన ఇంతకు ముందు శ్రీనివాసరావు గారు లేకపోతే విరాట్ లాంటి వాళ్ళు మొక్కల వెంచర్లు మార్కెటింగ్ చేసినప్పుడు ఎక్కడ తీసుకోమంటాం అని చెప్పేసి కస్టమర్ వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన కాడ కస్టమర్ కొన్నాడు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. కస్టమరే మనకి క్వశ్చన్ చేసి నాకు ఈ లొకేషన్ లో ప్లాట్ ఉందా, ఈ వెంచర్ లో నాకు ప్లాట్ ఉందా, ఇక్కడ ఉంటేనే నాకు చెప్పనేటువంటి అప్డేట్ ఈ రోజు కస్టమర్ అయింది. కాబట్టి ఆ కస్టమర్ కి అనుగుణంగా మనం ముందుకు పోవాలి. ఈ రోజు కస్టమర్ ఈ రోజు మన సైట్ చూపిస్తే రేపు తెల్లారి మళ్ళీ ఆ లొకేషన్ పోయి ఆ లొకేషన్ లో భవిష్యత్తులో 3-4 ఏళ్ళలో ఏమైనా డెవలప్మెంట్స్ వస్తున్నాయా, ఈ వెంచర్ లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, పార్కుల డెవలప్మెంట్స్, ప్లాంటేషన్, ఎంట్రన్స్ ఆర్చి, గేటు, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకునేటువంటి పరిస్థితి కస్టమర్ చూస్తా ఉన్నాడు. ఇవన్నీ లొకేషన్ డెవలప్మెంట్ కూడా నచ్చినాక పక్క వెంచర్లలో పోయి రేట్లు కడిగినప్పుడు ఆ వెంచర్ల కంటే కూడా మన దగ్గర రేటు తక్కువ ఉన్నప్పుడే కస్టమర్ కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము మేనేజ్మెంట్ గా కంప్లీట్ గా ముందు ఈ 3 ప్రయోజనాలు చూస్తున్నాం. కస్టమర్ బేస్ లో ఈ 3 ప్రయోజనాలు చూస్తున్నాం. కాబట్టి మీకు మార్కెటింగ్ చేయాలంటే ఈజీ అవుతుంది. రాబోయే రోజుల్లో మీరు ట్రిపుల్ నమ్ముకుంటే మీ కుటుంబాల్లో వెలుగులు వస్తాయి, మీరు ఆర్థికంగా ఎదుగుతారు, మీ జీవితాలు బ్రహ్మాండంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడి మోసపోవద్దు. మన యవ్వన తేజంతోనే మనం ముందుకు పోవాలి, మన బలమైన సంకల్పంతోనే మనం ముందుకు పోవాలి. ఒక బలమైన సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా సాధించలేదు అంటూ ఏది ఉండదు. మనం ఏదైనా ఈ రోజు కొంతమంది మా మిత్రులు కొంతమంది బాధపడటం జరుగుతా ఉంది, కొంతమందికి బుకింగ్ పడలేదని. కానీ దయచేసి బాధపడద్దు. మీరు ప్రయత్నంలో గెలిచారు, మీరు ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.
మీరు విపరీతమైన కఠోరమైన దీక్ష చేశారు, విపరీతమైన ఎఫెక్ట్ ఇచ్చారు. త్రిపులారి మీ భుజాలకు ఎత్తుకున్నారు, త్రిపులారి ఖమ్మం మార్కెట్ లో పదాలు తిప్పారు. అది దాని మీరు చేసింది మాకు. కాబట్టి ఎవరైనా కానీ ప్లాట్ అమ్మలేదు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ మీరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మేము చూసుకుంటాము. ప్లాట్ అమ్మినా అమ్మకపోయినా ఈ రోజు త్రిపులారి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేనేజ్మెంట్ అండగా ఉంటుంది. ప్లాట్ అమ్మినోళ్లే మాకు ముఖ్యం, ప్లాట్ అమ్మనోళ్ళు కాదు అనేది ఎప్పుడు మేము ఆలోచన చేయం. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, కంపెనీని ఎంత భుజాలకు ఎత్తుకున్నారు, కంపెనీని ఎంత హృదయాల్లోకి తీసుకున్నారు, మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారని ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి, ప్రతి ఒక్క సోదరు కూడా వారి శక్తి సామర్థ్యాలకు మించి కూడా ఈ విపరీతమైన ఒక ప్రెజర్తో, ఒక ఒత్తిడితో నా కాడికి కొంతమంది వచ్చి ఏడుస్తుంటారు. సార్ నాకు ఒక ప్లాట్ బుక్ కాలేదు, నాకు ఎంత అవమానంగా ఉంది అని అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏం కాదు, బాధపడొద్దమ్మా, మేము ఎప్పుడు అనట్లేదు కదా. మీరు ఒకసారి గమనించండి, కంపెనీ పెట్టే 3 రోజులకే 100 రోజుల్లో 100 ప్లాట్లు అమ్మాలని చెప్పేసి ఒక బలమైన సుదీర్ఘమైన లక్ష్యం పెట్టుకున్నాం మనం. ఆ లక్ష్య సాధించడం కోసం మీరందరూ కూడా సైనికుల్లా పోరాడి ఆ లక్ష్యాన్ని సాధించాం మనం. ఈ రోజు ఒకళ్ళు చేయొచ్చు, ఒకళ్ళు చేయకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన కంపెనీ అద్భుతంగా ఈ రోజు మార్కెట్ లో నిలబడింది. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గా మనం ఈ రోజు ఉన్నాము. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా గానీ యజమానులందరూ కూడా మీకు అండగా దండగా మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు నేను చాలా ఇంటెలిజెంట్, నేను చాలా మేధావిని, నాకు చాలా తెలివితేటలు, ఏరే రంగంలో నాకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ లో మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత మేధావులైనా, మీకు ఈ రోజు ఒక బలమైన ప్లాట్ఫామ్ లేకపోతే ఈ రోజు ఈ రంగంలో ముందుకు పోవడానికి ఛాన్సే లేదు. ఈ రోజు ఒక బలమైన ప్లాట్ఫామ్ గా క్రమంలో త్రిపులార్ ఉన్నది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు పనిచేయండి, అద్భుతంగా సక్సెస్ అయ్యేదానికి మీకు 100% స్కోప్ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించడానికి, మీ కుటుంబంలో వెలుగు నింపడానికి, మీ పిల్లలు అత్యున్నత చదువులు చదువుకోవడానికి ప్రతి ఒక్కరు సొంత కారు కొనుక్కొని సొంత ఇల్లు ఉండే దానికోసం మా మేనేజ్మెంట్ ఎప్పుడు ఆలోచన చేస్తా ఉంది. రాబోయే రోజులు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే నిబద్ధత ఉంటుందో, ఎక్కడైతే విలువలు ఉంటాయో అక్కడ వ్యాపారం ఉంది. వ్యాపారం లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. వ్యాపారం ఉంది అని చెప్పి త్రిపులార్ చెప్తా ఉంది ఖమ్మానికి. కాబట్టి అది ఒకసారి మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సమయాభావం లేదు, చాలాసేపు మాట్లాడాలన్నా మీకు కూడా భోజనం టైం అవుతా ఉంది, సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ కంపెనీ ఏర్పడే దాంట్లో మా రమేష్ అన్న, మా సత్యనారాయణ అన్న, మా విజయ్ అన్న నాకు ఎప్పుడు ఎన్నో దండిగా ఉన్నారు. ఈ రోజు నేను ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడొచ్చాను, ఎన్నో ఈ కాలానికి ఎదురుపోయాను, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను, ఎంతో మందికి సహాయం చేశాను. కానీ నాకు కాలం కలిసి రావట్లేదు. నేను చాలా మంచి చేస్తున్నాను కానీ నాకు మంచి అనుకూలమైన పరిస్థితులు రావట్లేదని నేను ఎప్పుడు అనుకునేటోడిని. ఈ రోజు నాకు మంచి అనుకూల పరిస్థితులు వచ్చినాయి. నాకు ఒక గొప్ప ఫ్యామిలీని భగవంతుడు నాకు కల్పించాడు. నాకు ఒక ఊడు రమేష్ అన్న లాగా, ఒక సత్యనారాయణ లాగా, ఒక విజయన్న లాగా, మా తమ్ముడు వెంకటనారాయణ లాగా నాకు ఈ రోజు బలమైనటువంటి నాకు అండ దొరుకుతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ కంపెనీని ముందుకు తీసుకుపోయే దాంట్లో, కస్టమర్లకు మంచి చేసే దాంట్లో ఎప్పుడు రాజీ పడేదే లేదు. మాకు త్రిపులార్ ఫ్యామిలీ ముఖ్యం, మాకు డైరెక్టర్లే ముఖ్యం, మా కంపెనీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు దైవంతో సమానం. వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ కష్టంలో మేము తోడు నీడగా ఉంటాం, వాళ్ళకి బాధ వస్తే మేము సపోర్ట్ చేసి ధైర్యం చెప్తాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంతో రాబోయే రోజుల్లో మా టెలికాలర్లు కూడా విపరీతమైనటువంటి హార్డ్ వర్క్, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా కాల్ చేస్తా ఉంటారు. మా కంపెనీ స్టాఫ్ మా కంపెనీకి రాగానే ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి మా స్టాఫ్, మా డ్రైవర్స్, మా వంట వాళ్ళు, ఈ రోజు త్రిపులార్ కంపెనీ ఆఫీస్ కి మొత్తం దక్కిన ప్రతి ఒక్కరు కూడా మీ ఆఫీస్ వాతావరణం బాగుంది, మీ ఆఫీస్ బాగుందని 100కు 100 మార్కులు వేశారంటే వాళ్ళందరి కృషి, వాళ్ళందరి పట్టుదల. కాబట్టి మమ్మల్ని నమ్ముకున్నటువంటి మొత్తం డైరెక్టర్లు అందరూ కూడా ఈ రోజు ఒక వెంకటేశ్వర గారి కాడి నుంచి, ఒక ప్రసాద్ గారి కాడి నుంచి, ఒక చంద్రన్న కాడి నుంచి, ఒక రమేష్ గారి కాడి నుంచి, మా కొండన్న ఒక అద్భుతమైన పాటని ఆయన ఈ మధ్యన 5 రోజుల క్రితం వచ్చి డైరెక్ట్ గా పాట రాసుకొని మా దగ్గర చూపిస్తాడు. ఈ పాటలు ఇవన్నీ మనకి ఎక్స్పోజులు నడవన్నా మనకి ఎందుకు, ఇప్పుడు మనం కష్టపడి ముందుకు పోవాలి. పొద్దునేదో పూల ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. అసలు ఆ పూల ప్రోగ్రామ్స్ అన్నింటికి మనం విరుద్దాం, అవన్నీ వద్దు అంటే ఇక తప్పదు అంటే సరే ఆల్రెడీ ఏర్పాటు చేశామంటే ఏర్పాటు చేసాం కానీ ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో ఇట్లాంటి పూల ప్రోగ్రామ్స్, ఇట్లాంటి ఎక్స్పోజులు మనకు వద్దు. మనకి కస్టమర్లే దేవుళ్ళు, ఆ కస్టమర్ దేవుడితోనే ముందుకు పోతే మనకు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మా మార్గం లేకన్నా ఎన్నో ప్రయాసాలు, ప్రజా ఉద్యమాల్లో 30 ఏళ్లుగా పోరాడి ఆర్థికంగా ఎదగలేకపోయినటువంటి లింగన్న మమ్మల్ని అమ్ముకొని మా దగ్గరకు వచ్చిండు. మా అంబాల వెంకటేశ్వర గారు ఈ రోజు
ఇంత ముందు 3 ఏళ్ళు ఏరే కంపెనీలో ఒక ప్లాట్ కూడా పాపం ఆయన అఫెక్ట్ పెట్టా కాలేదు, మా బావ దగ్గరకు వచ్చినా నేను ఎక్కడ నిలబడాలి అని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో ఈరోజు పోరాడి 2 ప్లాట్లు అద్భుతంగా అమ్మి ఈ రోజు కంపెనీకి ఎన్నదండగా ఉన్నాడు. మా చిర్రా లింగన్న ఈ రోజు 30 ప్లాట్లు అమ్మి కంపెనీలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రోజు టీం అంటే బలమైన టీం గా, ఈ రోజు బుల్లెట్ టీం గా ఈ రోజు మార్కో లింగన్న నా మిత్రుడు ఈ రోజు మాతో ఉన్నాడు. మా వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మా మిత్రులు, మా పద్మ గారు, కళ్యాణి గారు, ప్రశాంతి గారు, సునీత గారు, ఈ రోజు మహిళా మనులందరూ ఈ రోజు ఒక మహిళ ఈ రోజు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం పరపీడన ప్రాయణత్వం. ఈ రోజు దేశం గొప్పలు, రాష్ట్రం గొప్పలు చెప్పుకుంటా ఉంటాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ రోజు పాపం 20 ఏళ్ళు 15 ఏళ్ళు చదువుకున్నా కానీ ఒక ఉద్యోగం లేక ఒక మహిళ ఒక టెలికాల్ జాబు మేము యాడిస్తే 50-60 మంది మహిళలు ఆ జాబ్ కోసం వస్తే చాలా బాధ అనిపించింది. 10,000 ఇచ్చినా మేము చేస్తాం సార్ అని చెప్పేసి ఒక మహిళ వచ్చి అడుగుతా ఉంటే ఎంతో మా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు ఆ మహిళ భర్త తెచ్చేటువంటి సంపాదన ఇంట్లో సరిపోక వాళ్ళ గ్రామంలో నేను పడుతున్న కష్టాలు నా పిల్లలు పడద్దని వాళ్ళ తల్లిదండ్రులు చదివిచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ గ్రామంలో ఉండి వ్యవసాయం చేయలేక ఖమ్మం వచ్చో లేక సిటీ హైదరాబాద్ పోయి ఏదో ఒక పని చేసుకోవాలని వాళ్ళు ఖమ్మం వచ్చినప్పుడు వాళ్ళ లగ్జరీ లైఫ్ అనుభవించే క్రమంలో డబ్బులు సాలకపోతే ఆ మహిళ ఈ రోజు ఒక మహిళ ఇంటి పని వంట పని మొత్తం చేసుకొని ఈ రోజు గడప దాటి మా త్రిబుల్ ఆఫీస్కి వచ్చిందంటే ఈ మహిళ ఎలా సక్సెస్ కావాలి, ఈ మహిళ రుణం ఎలా తీర్చుకోవాలి, మనం ఈ మహిళ కళ్ళల్లో ఆనందం ఎలా చూడాలి, ఈ మహిళ ద్వారా ఒక ప్లాట్ అమ్మించి ఆ ప్లాట్ రూపంలో వచ్చేటువంటి కమిషన్ చేసి పెట్టిన భర్తకి ఇస్తే తన భర్త తన పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ఎప్పుడు నిత్యం ఆలోచిస్తా ఉంటాం. అటువంటి మహిళలు ఈ రోజు మా త్రిబుల్ నమ్ముకొని చాలా మంది ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలు ఇంకా ఈ రోజు మహిళలు కలుసుకుంటే సాధించలేమి లేదు. మహిళలకి అత్యంతగా ఓపిక ఉంటుంది. ఈ రంగంలో మీరు సక్సెస్ 100%. జెంట్స్ అంటే కండబలం ఉంటుంది, బుద్ధి బలం అంటే మహిళలకే ఉంటుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కావాల్సింది బుద్ధి బలం, మేధస్సు. కాబట్టి ఈ మహిళా మనులందరికీ కూడా మీరు ఈ రోజు 106 ప్లాట్లు అయినాయి అంటే దాదాపు సగం ప్లాట్లు మహిళలు అమ్మారంటే ఈ రోజు త్రిబుల్ సక్సెస్ లో మహిళలే ప్రధాన పాత్ర. కాబట్టి మీ అందరికీ మేము ఎప్పుడు అండదండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టనేలా బిగే పట్టవలను, పట్టు వదులుడు కంటే పడి చచ్చుట మేలు. విశ్వనాభిరామ ఇనురవేమ. ఈ రోజు బలమైన సంకల్పం, బలమైన పట్టుదల, బలమైన లక్ష్యాలు. నేను ఈ సంవత్సరం కలిసి సాధించాలి, ఈ 2 ఏళ్ళలో దీన్ని సాధించాలి, ఈ వచ్చే సంవత్సరం ఈ కారు కొనాలి, వచ్చే 3 ఏళ్ళని ఈ బలమైన ఈ ఇల్లు కట్టాలని బలమైన సంకల్పం ఎవరికైతే ఉంటుందో, బలమైన లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 100కి 100% కూడా రంగంలో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే టైం పాస్ చేస్తారో, ఎవరైతే రీల్స్ చూస్తారో, ఎవరైతే ఓటీటీలో సినిమాలు చూస్తారో, ఎవరైతే ఫేస్బుక్ చూస్తారో వాళ్ళు రీల్స్ చూస్తే వాళ్ళు హీరోలు అవుతారు, రీల్స్ చూసి మీరు జీరోలు అవుతున్నారు. కాబట్టి దయచేసి మీ మనసుని ఏకాగ్రతని ఇంకా మీరు దృష్టి పెట్టి మీరు ఇంకా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కూడా నేను తెలియజేసిన. చాలా మంది మా మిత్రులు మాకు ఎప్పుడు మా వెనక నుంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ రంగం మార్కెటింగ్ రంగం ద్వారానే ఈ రియల్ ఎస్టేట్ రంగం ముందుకు పోయిద్దని చెప్పేసి ఈ త్రిబుల్ నిరూపించింది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైన వెంచర్లు వేసి మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే దానికోసం మాకు 100 విధాలుగా మా మీద మరింత బాధ్యత పెరిగింది. ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో మీకు ఇంకా అండగా దండగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.